హలో ఎవ్రీవన్. పెరాప్టిక్స్ ఉన్నయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరైతే డేటా అనలిస్ట్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు క్లియర్‌గా వీఆర్ లుకింగ్ ఫర్ డేటా అనలిస్ట్ హూ విల్ రివ్యూ ద అక్యురసీ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ డాటాని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. వర్క్ వీకెండ్స్ ఆర్ లేట్ ఈవినింగ్స్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఆల్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫీస్ అన్నారు. సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి, వెదర్ యూ ఆర్ ఎ స్టూడెంట్ లుకింగ్ టు ఎర్న్ యాస్ యూ లెర్న్ అండ్ ఎ రిటైరీ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఛాలెంజ్, ఎ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ ఆర్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరెంట్, పెరాప్టిక్స్ హ్యాస్ ద రైట్ రోల్ ఫర్ యూ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. మీరైతే స్టూడెంట్ అయినా కానీ, రిటైర్డ్ పర్సన్ అయినా కానీ, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ అయినా కానీ ఎవ్వరైనా దీన్ని చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కూడా చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. దీనికి వీళ్ళే క్లియర్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అని కొన్ని ఇక్కడైతే ఇచ్చారు చూడండి. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. మీరైతే ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా ఉండాలి. ఎక్సలెంట్ లోకల్ నాలెడ్జ్ ఆఫ్ న్యూస్, కల్చరల్ అఫైర్స్, మీడియా ఇన్ యువర్ హోమ్ కంట్రీ అని ఇచ్చారు. సో, ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి, లోకల్ నాలెడ్జ్. అండ్ గుడ్ అండర్‌స్టాండింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ద జియోగ్రఫీ అండ్ కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ అని ఇచ్చారు. సో, మీకైతే జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అనలిటికల్ మైండ్ సెట్ అయితే ఉండాలి. సో, ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అని చెప్పి కొన్నైతే స్కిల్స్ ఇచ్చారు. ఈ స్కిల్స్ అనేటివి చూసుకోండి. అండ్ ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ చూడండి. మస్ట్ బి లివింగ్ ఇన్ యువర్ కంట్రీ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ అని ఇచ్చారు. సో, మీరు 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అయితే మీ కంట్రీలో ఉండాలి. అండ్ ఇక్కడ మస్ట్ పాస్ అన్ ఆన్‌లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ దట్ కెన్ వెరిఫై యువర్ ఫుల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ కాన్సెప్ట్స్ అని ఇచ్చారు. మీకైతే ఆన్‌లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఏ మినిమమ్ ఆఫ్ 10 అవర్స్ అండ్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్ డిపెండ్ ఆన్ ద టాస్క్ అవైలబిలిటీ అని ఇచ్చారు. సో, మినిమమ్ మీరైతే 10 అవర్స్ అండ్ అప్ టు 20 అవర్స్ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. డిపెండ్ ఆన్ ద టాస్క్ అవైలబిలిటీ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్, మ్యాప్ అప్లికేషన్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అని ఇచ్చారు. సో, మీకైతే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి సెర్చ్ ఇంజిన్స్ పైన, లైక్ గూగుల్, మ్యాప్ అప్లికేషన్స్ పైన అండ్ ఫెమిలియారిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్ వీటిపైన అయితే మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, అండర్‌స్టాండ్ అండ్ అప్లై మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ఆల్ వర్క్ మస్ట్ బి ఆఫ్ అన్ ఇండిపెండెంట్ నేచర్ అని క్లియర్‌గా జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. యాక్సెస్ టు ఏ ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ విచ్ యూజెస్ అని ఇచ్చారు. లాగ్ ఆన్ అకౌంట్ యూనిక్ టు యూ అండ్ మాల్‌వేర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయితే ఉండాలి. ఓన్లీ 1 మెంబర్ పర్ హౌస్ హోల్డ్ మే అప్లై అని ఇచ్చారు. ఒక హౌస్ హోల్డ్‌లో ఒకటే మెంబర్ అయితే అప్లై చేయొచ్చు అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఆల్ ప్రొడక్ట్స్ షుడ్ బి ప్రొవైడెడ్ ఎట్ యువర్ ఓన్ ఎక్స్‌పెన్స్ అని ఇచ్చారు. సో, మీకైతే ల్యాప్‌టాప్ కంపల్సరీ. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే అప్ టు 20 అవర్స్ పర్ వీక్ అని ఇచ్చారు. అండ్ ఎర్న్ ఏ కాంపిటీటివ్ రేట్ ఆఫ్ పే, డెవలప్ యువర్ రీసెర్చ్ స్కిల్స్, అవాయిడ్ ద లాంగ్ కమ్యూట్, వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆఫీస్ అండ్ ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ యువర్ ఓన్ వర్కింగ్ అవర్స్ అని ఇచ్చారు. సో, మీకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. ఇంట్లో కూర్చొని అయితే చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. ఎవరైనా దీనికైతే వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై ఆన్‌లైన్ టుడే, దిస్ ఈస్ ఎ ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ పొజిషన్ అయితే వీళ్ళు క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేయండి. అప్లై పైన క్లిక్ చేయగానే అయితే మీకు నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, లాగిన్ ఫస్ట్ అని ఇచ్చారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసేసి యాక్సెప్ట్ ఇన్విటేషన్ పైన క్లిక్ చేసేయండి. నేనైతే ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేస్తాను. సో, ఇక్కడైతే నేను మెయిల్ ఐడీ ఇచ్చాను. యాక్సెప్ట్ ఇన్విటేషన్ పైన క్లిక్ చేయగానే యాక్టివేషన్ కోడ్ వస్తుందని చెప్పారు. 4 డిజిట్ కోడ్ అయితే మీ మెయిల్‌కి వస్తుంది. అదైతే ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసేయండి. నేనైతే ఇప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటాను. సో, ఇక్కడ 4 డిజిట్ కోడ్ అయితే ఎంటర్ చేశాను. వెరిఫై పైన క్లిక్ చేశాను. వెరిఫై అవ్వడానికైతే టైం పడుతుంది. వెయిట్ చేయండి అదే విండోలో. సో, తొందరగా తీసేయకండి ఏమో రావట్లేదని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఏజ్ ఇవ్వండి, సిటీ, లొకేషన్, కంట్రీ. ఆర్ యూ కరెంట్లీ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హావ్ యూ బీన్ లివింగ్ దేర్ ఫర్ పాస్ట్ 5 ఇయర్స్ అని ఇచ్చారు. యెస్ అని ఇవ్వండి. హై ఎడ్యుకేషన్ లెవెల్ ఇవ్వండి ఏదైతే అది. ఓఎఫ్ఏసి కన్సెంట్ ఇవ్వండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసేయండి. డూ యూ అగ్రీ అని అంటే ఐ అగ్రీ పైన క్లిక్ చేసేయండి. మొబైల్ వాలిడేషన్ ఇవ్వండి. ఐపీ చెక్ కన్సెంట్ ఇవ్వండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ యూ కరెంట్లీ ఆర్ హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఆన్ మ్యాపింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎనీ కంపెనీస్ లిస్టెడ్ బిలో అని ఇచ్చారు. సో, ఇక్కడ ఏదైనా కంపెనీకి వర్క్ చేస్తే ఇవ్వచ్చు, లేదంటే అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్ అని ఇవ్వచ్చు ఏది కాకపోతే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓనర్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. డూ యూ అగ్రీ అని ఇచ్చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకపోతే అప్లై చేసినట్టు. అండ్ ఇక్కడ సేవ్ అండ్ చేంజెస్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు
ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్ చెక్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఇచ్చారు. యాప్టిట్యూడ్ చెక్ తర్వాత మీకైతే అసెస్మెంట్ ప్రిపరేషన్ ఉంటుంది. దాని తర్వాత ఆ స్టెప్ వచ్చేసి అసెస్మెంట్ సక్సెస్ అండ్ ఇన్ఫ్లాటా సక్సెస్ సైన్ అగ్రీమెంట్స్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ అప్డేట్ పేమెంట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేటర్ వెల్కమ్ అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌గా మీకైతే దీంట్లోనే ఉంటుంది. సో ఒక 1 అవర్ టైం చూసుకొని అయితే దీనికి అప్లై చేయండి. అప్పుడే మీరైతే చేసేసుకోవచ్చు వర్క్ అయితే. అండ్ కరెక్ట్‌గా ఇవ్వడానికి ట్రై చేయండి ప్రతీదీ. సో ఇదండి జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేసాను. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేసాను. వీలైనంత తొందరగా అయితే దీనికి అప్లై చేయండి. లేట్ చేయకండి. ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ అయిపోతే వాళ్ళైతే తీసేస్తారు. జాబ్ అయితే ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. టేక్ కేర్. బై.